కేవలం 5-6 విలేకరులు ఉన్నారని కోరుకున్న తర్వాత వాల్మీకి గారు ఇంకా కొంత ఇద్దరు ముగ్గురు కలిస్తే మిగతా ఎవరితో మేము మాకు కాంట్రవర్సీ ఉన్నదట. ఆ రోజు పనిచేయడం వల్లనే ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడగలం. ఇద్దరు ముగ్గురు ఒక కమిటీలో పేరు పెట్టుకుంటే అది నియంతృత్వం. మరి అందరికీ గౌరవించుకున్నది కాదు కదా. ఆ స్థలాన్ని గుర్తించింది నేను. దానికోసం హరీష్ రావు గారా, దేశపతి శ్రీనివాసరావు గారా, మినిస్టర్ గారా ఆ రోజు కూడా గౌరవించింది. ఏ సీనియర్ కూడా ఇక్కడ చిన్న చూపు చూడలేదు. ఎందుకంటే మన పాలనతో ఒక ప్రతిభ ఉంది. మరి కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ అనేక కార్యక్రమాలు నిర్వహించింది. దాంట్లో ప్రధానంగా కరోనా టైంలో ప్రెస్ క్లబ్ ఎవరు ఇవ్వకముందే 60 మందిని అందిస్తున్న నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం ఇచ్చి 9 రకాల సరుకులు ఇచ్చి ప్రెస్ క్లబ్ విజయవంతంగా కార్యక్రమం నిర్వహించింది. దగ్గర 60 మంది వచ్చారు. ఈరోజు మనం సభ్యత్వం 42 మందికి ఇచ్చాం. దాంతోపాటు వాస్తవానికి ప్రెస్ క్లబ్ ఏర్పడ్డప్పుడు నేను లేదు దాంట్లో. నేను ఆంధ్రజ్యోతిలో ఉన్నా. మా ఆంధ్రజ్యోతి యాజమాన్యం కొన్ని షరతులు పెట్టింది, మీరు ప్రెస్ క్లబ్లో ఉండొద్దు అని. సరే అని చెప్పేసి ప్రెస్ క్లబ్కి దూరం ఉండాల్సింది కొంతకాలం. ఈ క్రమంలో నేను ఆంధ్రజ్యోతి నుంచి బయటికి రావడం, దాని తర్వాత ప్రెస్ క్లబ్కి సంబంధించి మనకి కీలకమైన తీసుకోవాల్సిందని చెప్పి కొండలరావు గారు అంటాం. సరే ఫస్ట్ నుంచి మనం అందుబాటులో ఉంటాం. ప్రెస్ క్లబ్కి సంబంధించి ఎంతో కొంత సాయం చేయగలిగాం. చాలాసార్లు నామా నాగేశ్వరరావు గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మరి ములకల్పల్లి తాండా నారాయణ గారి బంధువుల్ని, ఇట్లా చాలా మంది దగ్గర ఒక 20-25 సార్లు చాలా మంది వెళ్ళడం జరిగింది. ఇదేంటంటే మనం ప్రెస్ క్లబ్ మన ఊళ్ళో మన జిల్లా హెడ్ క్వార్టర్ ఒకటి వచ్చింది. ఇక్కడ మన ప్రెస్ క్లబ్ ఉంటే మనకి గౌరవం ఉంటుందని ఉద్దేశంతో మనం ఆ రోజు ప్రెస్ క్లబ్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. మరి దీంట్లో మన ఇది సందర్భం కాకుండా ప్రెస్ క్లబ్లో కొంతమంది నియంత్రితంగా వ్యవహరిస్తారు కాబట్టి ఒక్కొక్క మిత్రుడు 2 వ్యక్తులు వస్తాం. ప్రెస్ క్లబ్లో నియంతృత్వం అనేది ఉండదు. ఎందుకంటే నియంతృత్వం అంటే సింగిల్గా పోబడి. మరి మన ప్రెస్ క్లబ్లో ఈ 6 సంవత్సరాలకు సంబంధించి లెక్కలు చెప్పాం. కనీసం నా శిరామలక మీద నా పేరు పెట్టలేదని చెప్పేసి ఆయన బాధపడ్డ సందర్భం ఉంది. అంటే ప్రెస్ క్లబ్ మనం రికార్డెడ్గా పనిచేసాం. ప్రెస్ క్లబ్ 10 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నోళ్ళు పేరు మాత్రమే మనం శిరామలక మీద ఇచ్చాం. కాబట్టి మిత్రులు దీన్ని అర్థం చేసుకొని చేస్తూ ముగిస్తున్నా. విజయవంతంగా జరిగిందని నేను భావిస్తున్నాను. ఉన్న ఆవేదన కలగటం అన్నది సహజం. అది లేకపోతే మనసులో ఉంచుకోకూడదు. ఏదేమైనా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క మన ఈ జిల్లాని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం రామన్న కమిటీ పనిచేయాలి. ఒకటి ఇళ్ల స్థలాలు, రెండవది పైన మరొక అంతస్తు కూడా అవుతుంది. నాకు తెలిసి అవుతుంది. నేను ఒకసారి భాషా గారితో మాట్లాడాను, ఎమ్మెల్యే గారితో మాట్లాడితే అయిపోతుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వచ్చే కమిటీ ఆధ్వర్యంలో పరిష్కారం కోసం చేసుకోవాలి. మాకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి సలహాలు కావాలన్నా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. మిత్రులు ఎక్కువ మంది లేరు కాబట్టి చాలా తక్కువగా మాట్లాడతాను. 1986లో నేను ఈనాడులో చదవడాన్ని స్టార్ట్ చేశాను. 87లో పాలవంతులో జిల్లాలో మొట్టమొదటి ప్రెస్ క్లబ్ అనేది ప్రారంభించబడింది. దానికి తొలుత నేను అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పుడు విద్యాసాగర్ గారు ఐటీడీఏ పిఓ గారు ఉండే, తర్వాత కాలుపాటి వివేకానందరావు గారు, వివేకానంద గారు, తర్వాత కోనే నాగరావు గారు ఉండేవారు. అక్కడ ఇప్పుడున్న మన పాత ప్రెస్ క్లబ్ దగ్గర కార్యక్రమాలు పెట్టి స్టార్ట్ చేశాము.
అప్పటి నుంచి కూడా పాలంతలో ఒక శాశ్వతమైనటువంటి బిల్డింగ్ ఉండాలి, బిల్డింగ్ కావాలి అనే కార్యక్రమాన్ని మనసులో అనుకొని అప్పుడు అప్పుడున్న మిత్రులు ఇప్పుడున్నారు. జయలీల గారు కూడా అప్పుడు మాతో పాటు ఉండేవారు. ఇంకా మిత్రులతో కలిసి ప్రెస్ క్లబ్ నిర్మాణం చేయాలని చెప్పి చాలా అనుకున్నాను. కాలక్రమేణా మన ప్రముఖులు కొండలరావు గారు, అబ్బురామ్ గారు, జయలీల గారు, ఇంకా నరసింహారావు గారు, ఇంకా చాలామంది మిత్రులు అందరితో పాటు కలిసి కృషి చేశారు. సాధించుకున్నాం, బిల్డింగ్ నిర్మించుకున్నాం. ఈ స్టేజ్ మీద మాట్లాడాలంటే నాకు కొంచెం కొత్త చూపిస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. నేను తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి అనే నానుడే నా మనసులో ఉంటా ఉంది. ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు నా కమిటీ అభివృద్ధి ఏం చేయాలో చేసి చూపించాలని మాత్రం నేను సంతోషంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇంత మంచి వేదిక మనం ఏర్పాటు చేసుకోవడం కోసం నా వంతు నేను ముందడుగు చేసి మాకు కష్టపడి అందరినీ కలుపుకొని వెళ్ళాలని అనుకున్నా. ఈ విషయంలో ఎవరైనా బాధ పెట్టుకుంటే మేము కూడా అందరం బాధించాం. ఎందుకంటే ఇక్కడ నాకంటే చాలా సీనియర్ వాళ్ళు ఇప్పుడు జనరల్ కానీ నరసింహారావు కానీ ఇప్పటికీ నేను సారానే అంటాను, సుబాని గారు కానీ. ఎందుకంటే ప్రతి ఒక్కరిని గౌరవంగా నేను సంబోధించుకుంటూ ఈ బాధ్యత ఎన్నుకున్నప్పటికీ నాకు వాళ్ళు వెళ్ళినటువంటి ఎప్పటికప్పుడు కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా వాళ్ళు భాగస్వామ్యం చేశారని చేసి నాకు తెలుస్తాను. ఎందుకంటే నన్నే గౌరవ దృష్టిలో ముందు కూడా పెట్టారు. వాళ్ళు ఉండాల్సి అయినా కూడా సంజీవ్ ఉండని ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ కూడా మేమే చిన్న ప్రెస్ క్లబ్గా ఏర్పడి దాన్ని ఇంత ఉంటుంది అన్నట్టు ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ చేయించాను. అది ఫస్ట్ నేనే ప్రజాకరణ తయారు చేయించి ఇలా నెంబర్ నిలబెట్టి రిజిస్ట్రేషన్ అనేది ఒక కొత్త విధానం తీసుకొచ్చి భవన నిర్మాణానికి చేసి స్థల సేకరణ కోసం కూడా ఎన్నోసార్లు వ్యాపారాలు వచ్చి మేము తిరిగి చేసాం. అందరినీ కలుపుకోపోయాం. అందరినీ సహకారంతో ఇంత మంచి కార్యక్రమం చేసుకొని ఇలాంటి చక్కటి వేదిక మీదుగా మనం కార్యక్రమాలు జరుపుకునే విధంగా ముందుకు వెళ్తున్నందుకు ఇంతవరకు ప్రెస్ క్లబ్కు విశేష సేవలు అందించిన కొండలరావు గారికి, సుమారి గారికి, ప్రసాద్ గారికి, గంటా నరసింహారావు గారికి, వెంకటనారాయణ గారికి, మిత్రుడు సంజీవ్ గారికి, అన్న రామకృష్ణ గారికి, పవన్ గారికి అందరికీ కృతజ్ఞతలు. మీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ క్లబ్ నిర్మాణం జరుపుకోవడం చాలా సంతోషించవలసినటువంటి విషయం. ఇక్కడ ప్రెస్ క్లబ్ ఉండాలనేది ఎప్పటి నుంచో నేను కోరుకునే కోరిక. అయితే అది ఈ విధంగా కార్యరూపం దాల్చడం, దానికి ఈ 8 మంది నాయకత్వం వహించడం సంతోషించవలసిన విషయం. మరి ప్రెస్ క్లబ్ నిర్మాణం అంటే మామూలు విషయం కాదు, ఎంతో వ్యయ ప్రయాసాలు కూడినటువంటిది. దానికి మరి కొండలరావు గారు నేను చాలాసార్లు చూశాను. ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ కనిపించారు చాలాసార్లు నాకు. నేను జనరల్గా అడ్రస్ వెళ్తుంటాను అప్పుడప్పుడు, శుక్రవారం పూట. కొండలరావు గారు, నరసింహారావు అన్న చాలా వాళ్ళిద్దరి టైంని చాలా వరకు ఇక్కడ గడిపినట్టు నాకు తెలిసింది. ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ కార్డు నుండి ఈరోజు ఇంత ఘనంగా సన్మానించుకునేంత వరకు ఇందులో ప్రతి జర్నలిస్ట్ పాత్ర ఉంది. కాకపోతే చిన్న విషయంలో కొండలరావు గారు మన గతంలో కూడా ఇది అనుకుంటాం, ఇది ఆంధ్రప్రదేశ్ సముద్రం అనే ఒక పాట కవిత్వం అది నాకు తెలియదు. ఇంట్లో ఒక రాజుని గెలిపించడంలో తెగిపడిన నరకంటాలేమో అది మనం చూసాం. అయితే ఇందులో రాజు గెలిపించేదని పక్కన పెడితే ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం ఉత్తదిగా తండ్రిగా ఆయన నీళ్ళు పట్టేటోడు, ఆయన పార్తో తాగేటోడు, పొద్దున్న చూస్తే ఇక్కడే ఉండేటోడు కొండలరావు గారు. ఎన్నో పుట్టినప్పుడు
అంటే ఎన్నో బాధ నేను కూడా ఒక 2-3 సందర్భాల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అంటే దయచేసి మన్నించండి కొండరావు గారు. అంటే సరదాగా అంటే నా అన్నగా మన ఆఫీస్లో ఎలక్ట్రానిక్ మీడియా ఆఫీస్లో సందర్భాన్ని బట్టి సరదాగా మనం ఏదన్నా నా బ్రదర్గా నాకున్న కోపాన్ని అనుంటానేమో, కానీ వ్యక్తిగతంగా కాదు. దయచేసి మీరు కూడా మన్నించాలి. నా వల్ల తప్పున్నా కూడా నా అన్నగా మీరు క్షమించాలని మనసారి కోరుకుంటున్నాను. ప్రతి విషయంలో మనందరం సమిష్టి ఉంది, కృషి ఉంది. కాకపోతే మనం అనుకుంటాం, చాలామంది ఏమంటుంటారంటే ఏదో ఒక క్వశ్చన్ వేస్తుంటారు. ఒరిజినల్గా వాళ్ళు వేసేది కరెక్టే, వాళ్ళు చెప్పేదానికి ఆన్సర్ చెప్పడం కూడా కరెక్టే. వాళ్ళు వేసినప్పుడు అది ఎలాంటి క్వశ్చన్ వేస్తున్నారు, దానికి ఎలాంటి సమాధానం చెప్పాలి అనేది అప్పటికప్పుడు మనం నిర్ణయించుకోవాల్సింది. కాకపోతే గౌరవ మిత్రులు అతని సహాయాలు మేరకు ఈరోజు కుటుంబాలు 6 ప్రెస్ క్లబ్లు ఉన్నాయి. భద్రాచలంలో 5-6 ఉన్నాయి. కొత్తగూడలోనే ఎవరికి వారి కాదు. ఈరోజు పాలవలో 2 ఎలక్ట్రానిక్ మీడియా ఆఫీసులు అనేది అది తాత్కాలిక ప్రెస్ క్లబ్ అనుసంధానం మీదనే ఉంది. ఈరోజు అదే 2 ఎలక్ట్రానిక్ మీడియా ఆఫీసులు అని ఈరోజు ఏకమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ అనుసంధానంతో మేము కలిసి ఉన్నాం. ఆ రోజు ముఖ్య సీనియర్ కావచ్చు, నేను కావచ్చు, 2 క్లబ్లు ఉన్నా కూడా 2 క్లబ్లుగా లేవు, 2 ఆఫీసులుగా ఉంటాయి. నిర్మాణంలో సుమాని గారు అభినందనకి కథలు గౌరవం ఉంటుంది నా ఆలోచన. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరికన్నా జూనియర్ నేనే. నాకన్నా ఇంకెవరన్నా ఒకరు ఉంటే వాళ్ళు సీనియర్స్ని గౌరవించాలి. సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూనియర్స్ని తోడుగా ఒక సలహాలు ఇస్తూ వాళ్ళకు ఇంకా వాళ్ళు డెవలప్ ఎలా అవ్వాలి అనే సూచనలకు అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంబంధించిన దాని గురించి చూస్తూ ఉంటాను. ఇక్కడ ఎంతమందికి నీటి కాసులు అంటే గ్లకోమా గురించి తెలుసు? మీలో ఎవరికన్నా గ్లకోమా గురించి అవగాహన ఉందా? సో ఇవాళ నేను దాని గురించి మీకు చెప్పడానికి గ్లకోమా అవేర్నెస్ వీక్ 9th నుంచి 15th దాకా మనం మార్చ్ గ్లకోమా అవేర్నెస్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే గ్లకోమా గురించి ప్రజలకి అవగాహన పెంచడం కోసం. అది ఎందుకు అవసరం, ఎందుకు మనం ఇది చేసుకోవాలి అంటే చాలామంది ప్రజలకి అసలు గ్లకోమా అంటే నీటి కాసుల గురించి చాలా వరకు తెలియదు, అవగాహన అనేది ఉండదు. పైగా గ్లకోమా వచ్చిన వాళ్ళకి కూడా ఎంతోమందికి వాళ్ళకి ఆ వ్యాధి వచ్చిందని మొత్తం గ్లకోమా వచ్చి చూపు అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోయేంత వరకు వాళ్ళకి తెలియదు. ఎందుకు అంటే గ్లకోమా వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ఏవి వాళ్ళకు తెలియదు అనమాట. సిమ్టమ్స్ అనేవి ఉండవు. గ్లకోమా వల్ల కంటి నరం అంటే కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నరం అనేది ఒక ప్రక్రియలో డ్యామేజ్ అవుతూ వస్తుంది. సో దానివల్ల చుట్టుపక్కల చూపు అంటే మన పెరిఫెరల్ విజన్ అంటాం, అది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అది తగ్గే కొద్దీ అది తగ్గుతున్నట్టు వాళ్ళకి తెలియదు. చుట్టుపక్కల చూపు కాబట్టి మధ్యలో చూపు బాగుంటుంది కాబట్టి ఆ చూపు తగ్గింది వాళ్ళకి అర్థం కాదు. సో ఆ చుట్టుపక్కల చూపు అంతా తగ్గిపోయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి సెంట్రల్లో విజన్ తగ్గిపోతుందో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి గ్లకోమా ఉంది, చూపు తగ్గుతుంది అన్నట్టు. సో అప్పుడు కూడా వాళ్ళకి గ్లకోమా ఉందని తెలియదు. వచ్చి చూపు తగ్గింది అని చెప్తారే కానీ ఇలా సమస్య ఉందని వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడైతే మేము చూసి వాళ్ళకి చెప్తామో అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. సో గ్లకోమా ఉన్న వాళ్ళకి ఇవేం తెలియదు కాబట్టి ఫ్రీక్వెంట్గా ఇది ఎవరిలో ఎక్కువ వస్తుంది గ్లకోమా అంటే వయసు పైబడిన వాళ్ళు అంటే 40 సంవత్సరాలకు పైబడిన వాళ్ళకి ఎంత వయసు అయిన వాళ్ళకి కూడా ఇది రావచ్చు. ఇంకా
గురించి చాలా వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ సిద్ధార్థ్ దీక్షిత్ గారు అండ్ డాక్టర్ శ్వేత దాసరి డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మన యొక్క గ్లకోమా అనేది ప్రికాషన్స్ అనేది మనకు ముందుగా తెలియదు, తర్వాత సైడ్ విజన్ తగ్గుతూ వస్తుంటుంది. అది నీటి కాసుల వ్యాధి అంటారు. అది రావడం వల్ల సడన్గా మనకు ఒకటేసారి చూపు అనేది కోల్పోవడం జరుగుతుంది. వాటికి కరెక్ట్ అయిన పద్ధతి సర్జరీ ద్వారా కూడా చేయొచ్చు, డ్రాప్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలలో వ్యాధి వస్తుంటుంది, కంజనైటల్ గ్లాకోమా అని చెప్పి పుట్టిన పిల్లలకు కానీ మనము మేనరిక సంబంధం వల్ల మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి పుట్టిన పిల్లలకు గ్లకోమా అనేది వ్యాధి అనేది రావడం జరుగుతుంది. అది కంజనైటల్ గ్లకోమా అనేది మనకు వితిన్ 1 వీక్లో ఆపరేషన్ చేస్తే మళ్ళీ పునర్జన్మని ఇచ్చినట్టు, మనకు చూపుని ప్రసాదించినట్టు ఉంటుంది. అదేవిధంగా డాక్టర్ ఎన్నో రకాల ఆపరేషన్స్ చేసి ఇప్పటి వరకు ఈ ఘనత అనేది సాధించడం జరిగింది డాక్టర్ సిద్ధార్థ్ దీక్షిత్ గారు. జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడే మన పాల్వంచాలో ఇప్పుడు బికాజ్ ఇది హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వస్తున్నారు, విజయవాడ నుంచి డాక్టర్స్ అందరూ వస్తున్నారు. మినిమల్లీ ఇన్వేజివ్ గ్లాకోమా సర్జరీ 6 months నుంచి ఫస్ట్ టైం పాల్వంచాలో ఈ ఏరియాలో జరుగుతుంది. మినిమల్లీ ఇన్వేజివ్ గ్లాకోమా సర్జరీ అంటే మన పెద్ద సిటీస్కి వెళ్తే ఒక్కొక్క సర్జరీకి 1 లక్షల దాము కాస్ట్, ఇక్కడ ఫ్రీలో మీకు అవుతుంది. సో ఈ ఆపర్చునిటీ థ్యాంక్ఫుల్లీ మన దగ్గర వచ్చింది, ఇక్కడే జనాల కోసము సర్జరీ చేయడానికి కోసం. డాక్టర్ చెప్పాల్సింది ఏంటంటే అక్కడ గ్లాకోమా వస్తే తొందరగా పట్టుకోవాలి, గ్లాకోమా వచ్చిన తర్వాత గ్లాకోమా కంట్రోల్ చేయాలి. ఒక హెల్దీ మైండ్, హెల్దీ బాడీ, హెల్దీ కన్ను మెయింటైన్ చేయడానికి కోసము రెగ్యులర్ చెకప్స్, మంచి డయట్, మెడిటేషన్ అన్ని కాంబినేషన్ కావాలి. ప్లస్ డ్రాప్స్ రెగ్యులర్గా ఏదైనా అవసరం ఉంటే మీ కంటి ప్రకారం డ్రాప్స్ వేస్తుంది. డాక్టర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనము గ్లకోమా అనేది నీటి కాసుల వ్యాధి అంటారు. అది నీటి కాసుల వ్యాధి అనేది మనకు ఒక 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే గ్లకోమా అనేది మన కంటిలో ఉన్న ప్రెషర్ ద్వారా ఆప్టిక్ నర్వ్ నుంచి బ్రెయిన్కి వెళ్ళేది, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ ఉండడం వల్ల అది గ్లకోమా వ్యాధి అనేది నిర్ధారించడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేది డాక్టర్ శ్వేత డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నెలలో ఒకసారి మన డాక్టర్ గారు స్పెషలిస్ట్ డాక్టర్ గారు గ్లకోమా స్పెషలిస్ట్, పానియా స్పెషలిస్ట్, అప్లోప్లాస్టిక్ స్పెషలిస్ట్ డాక్టర్స్ మనకు మంత్లీ వన్స్ ఒకసారి మన దగ్గరికి విజిట్ చేసి ఇక్కడ ఒక 2 నుంచి 3 రోజుల వరకు ఉండి ఇక్కడ ఉన్న జనాలకు, పాలవంచ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరికీ సదుపాయం ఆపరేషన్స్ చేసి సరైన పద్ధతి ద్వారా
स्वाहा नमः ఇప్పుడు మీ ఇంట్లో ఈరోజు ఉంటుంది కూలర్ బంద్ చేద్దామా? పని చేయవే ఒకసారి బయట లోపల పని చెప్పు. ఇక్కడ లోపల